సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచంద్రన్ రెడ్డి. సో గత 1 మంత్ నుంచి అందరూ డైనమాలో ఉన్నారు. అసలు ఏంటి ఫార్మాసిటీ పరిస్థితి ఏంటి అని డైనమాలో ఉన్నారండి. సో నేను అటువంటి వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నానండి. లైక్ ఇప్పుడు మనకు వచ్చిన కొత్త గవర్నమెంట్ అంటే మన రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే నాట్ ఓన్లీ వన్ ప్లేస్, మిగతా ప్లేసెస్ అంటే అన్డెవలప్డ్ ప్లేసెస్ ఉన్నాయి, వాటి కూడా డెవలప్ చేద్దాం అనే ఉద్దేశంతో అటువంటి అంటే విషయం చెప్పారండి మనకి. ఫార్మాసిటీ మనకు వచ్చిన టాపిక్. సో నాకు తెలిసి ఈ ఫార్మాసిటీని అంటే నాకు వచ్చిన న్యూస్ చెప్తున్నానండి మీకు. ఈ ఫార్మాసిటీని 5 పార్ట్స్గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో 5 ఫార్మా విలేజెస్ పెడదాం అనుకుంటున్నారండి. ఫార్మా విలేజెస్ అంటే మనకు ఉన్న ఆల్రెడీ శ్రీశైలం హైవేలో ఆల్రెడీ అనౌన్స్డ్ కాబట్టి అక్కడ ఫార్మా విలేజ్ వస్తుందండి. ఇది కాకుండా ముంబై హైవే నాకు వచ్చిన న్యూస్ చెప్తాను, మేబీ చిన్న చేంజెస్ అవ్వచ్చు. ముంబై హైవే, అగైన్ కరీంనగర్ హైవే, అగైన్ మనకి నాగ్పూర్ హైవే, అగైన్ సాగర్ హైవే. సో ఈ లొకేషన్స్లో నాకు తెలిసి మిగతా ఫార్మా విలేజెస్ రాబోతున్నాయండి. సో ఒక ఫార్మా విలేజ్ వస్తుందంటే ఒక టౌన్షిప్ అనేది ఆ ఏరియాలో రెడీ అవుతుంది, తయారవుతుందండి. ఒక టౌన్షిప్ ఉంటే డెఫినెట్గా మిగతా డెవలప్మెంట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. మాల్స్ అని, కమర్షియల్ కాంప్లెక్సెస్ అని, మల్టీప్లెక్స్లు అని ఇవన్నీ వస్తాయండి. సో అలాగొచ్చే అటువంటి పరిస్థితిలో ఆ ఏరియాస్, ఆ చుట్టూ ఉన్న ఏరియాస్ గ్రో అవుతాయండి. ప్లస్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయని ఒక ఉద్దేశంతో ఈ విషయం చెప్పారండి రేవంత్ రెడ్డి గారు. సో ఆల్రెడీ శ్రీశైలం హైవే అనేది మనకు తెలిసిందే, హైప్లో ఉందండి, ఇప్పటికీ ఉందండి, జనాలు కొంటున్నారు. ఎటువంటి న్యూస్ వచ్చినా ఈ శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానికి ఒకే ఒక రీజన్ అండి, కనెక్టివిటీ అండి. కనెక్టివిటీ ఏంటంటే హార్డ్లీ ఒక 10 కిలోమీటర్ రేడియస్లో మనకు ఓఆర్ఆర్ ఉంది. అదేవిధంగా హైటెక్ సిటీ గచ్చిబౌలి రావాలంటే 40 మినిట్స్ అండి. రెగ్యులర్గా నేను వెళ్ళి వస్తుంటాను కాబట్టి చెప్తున్నాను. 40 మినిట్స్లో మనం ఒక తుక్కుగూడ నుంచి ఫార్మాసిటీ రోడ్ నుంచి గచ్చిబౌలి రావాలంటే హార్డ్లీ ఒక 40 మినిట్స్ పడుతుందండి. సో 40 మినిట్స్ ఈజ్ ఎ గుడ్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఐటీ ఎంప్లాయీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఒక 10 కిలోమీటర్ అంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఒక 1 అవర్ టు 1.5 అవర్ పడుతుందండి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ట్రాఫిక్. కానీ ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ లేదండి. ఎందుకంటే రోడ్స్ అన్నీ అవంతా హైవేస్ అండి, ప్లస్ ఓఆర్ఆర్ ఉంటుంది. అగైన్ ఓఆర్ఆర్ డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేది ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అటు గచ్చిబౌలి. సో ఆఫీస్కి హార్డ్లీ 40 మినిట్స్లో రీచ్ అయిపోతున్నారండి. సో శ్రీశైలం హైవే అనేది హైప్ ఎప్పుడూ ఉంటుందండి. ఫార్మాసిటీ ఉన్నా లేకపోయినా కూడా దానికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో ఈ ఫార్మాసిటీ నాకు తెలిసి అగైన్ మీకు చెప్పాను కదండి, సాగర్ హైవే, అగైన్ సాగర్ హైవేకి కనెక్టివిటీ ఉందండి. శ్రీశైలం 200 ఫీట్ రోడ్ వేస్తున్నారు యాచారం నుంచి. సో అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కనెక్టివిటీ అండి ఫార్మాసిటీకి. ఇది కాకుండా నాకు వచ్చిన న్యూస్ ప్రకారంగా మేబీ ఇటు జహీరాబాద్ వైపు కొంత పార్టు ఒక ఫార్మా విలేజ్ అవ్వచ్చు. అగైన్ ఇటు కరీంనగర్ వైపు అవ్వచ్చు, నాగ్పూర్ హైవే వైపు అవ్వచ్చు. అగైన్ షాద్నగర్ ఇటు బెంగళూరు హైవే వైపు అవ్వచ్చు అండి. సో ఈ లొకేషన్స్ కానీ గ్రో అయితే మన ఓఆర్ఆర్ కాకుండా RRR వరకు మనం గ్రో అవుతూ వెళ్తామండి. సో అటువంటిది కావాల్సి మనకి, అటువంటి గ్రోత్ అనేది మన హైదరాబాద్కి 100% కావాలండి. ఎందుకంటే జనాభా పెరుగుతున్నారు, చాలా ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది వస్తున్నారు సెటిల్ అవ్వడానికి. సో వాళ్ళకి ఆపర్చునిటీస్ కావాలి కాబట్టి ఇటువంటి లొకేషన్స్ గ్రో అయితే చాలా ఫార్మా ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇలాగ చాలా వస్తాయండి. వస్తే డెఫినెట్గా మనకి చుట్టూ అంటే ఇప్పుడు చూడండి, మన ఢిల్లీ ఒకప్పుడు ఓన్లీ ఢిల్లీ ఉండేది, ఓల్డ్ ఢిల్లీ. ఇప్పుడు న్యూ ఢిల్లీ అన్నారు, ఢిల్లీ NCR అంటున్నారు, ఇటు నోయిడా అంటున్నారు, ఇటు ఫరీదాబాద్ అంటున్నారు. సో ఎందుకు ఈ పేర్లు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే ఢిల్లీలో ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఢిల్లీ సరౌండింగ్స్ గ్రో అవ్వాలి. సో అందుకే ఈ లొకేషన్స్ ఇప్పుడు హైలైట్లో ఉన్నాయండి. నోయిడాలో ఈరోజు రేట్స్ ఎక్కడో ఉన్నాయి. సో అదేవిధంగా మన హైదరాబాద్ కూడా చుట్టూ లొకేషన్స్ బాగా డెవలప్మెంట్స్ వస్తాయండి. అగైన్ కరీంనగర్ హైవే కానీ, ఇటు నాగ్పూర్ హైవే కానీ, బెంగళూరు హైవే కానీ, ముంబై హైవే కానీ, అగైన్ శ్రీశైలం హైవే ఆల్రెడీ డెవలప్డ్ అండి, ఇటు సాగర్ హైవే. దీస్ ఆర్ ది బెస్ట్ లొకేషన్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఫార్మా సిటీస్ అయితే నాకు తెలిసి గవర్నమెంట్ ఐడెంటిఫై చేస్తారు. చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఎటువంటి భయపడవలసిన అవసరం లేదండి. యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేఫ్. ఫ్యూచర్లో కూడా మీరు ఈ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేయండి, డెఫినెట్గా మీకు
అప్రిషియేషన్ అయితే వస్తుందండి. మీ ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ మంచి రిటర్న్స్ వస్తాయండి. సో మీరు ఏమైనా లైక్ డౌట్స్ ఉన్నాయి, మీరు ఏమైనా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎక్కడ కొనాలి ఏంటి అని, సో యూ కెన్ టేక్ మై అడ్వైజ్ అండి. నా పేరు రవిచందన్ రెడ్డి అండి. నా సోషల్ మీడియా ఫేస్బుక్ మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు, రవిచందన్ రెడ్డి అని ఉంటుంది. అదేవిధంగా ఇస్కామ్ ప్రాపర్టీస్ అని కూడా ఉంటుందండి, ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్. ఇది కాకుండా ఫేస్బుక్ పేజ్ హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని కూడా ఉంటుందండి. దాన్ని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. డెఫినెట్లీ ఐఎమ్ రెడీ టు గివ్ యూ అడ్వైజ్ అండి. మంచి అడ్వైజ్ ఇస్తాను. సో థ్యాంక్ యూ అండి. నా పేరు రవిచందన్ రెడ్డి. నమస్తే అండి.